1 second. It's average. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'చీకట్లో' అని ఒక కొత్త మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. అది కూడా మన అమెజాన్ ప్రైమ్‌లో. ఇదైతే మన తెలుగులో అయితే ఉంది. మన తెలుగు మూవీ అనమాట. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే స్టోరీ అనేది చాలా సింపుల్‌గా అయితే ఉంది భయ్యా. సీరియల్ కిల్లర్ అనమాట. చంపుకుంటా వెళ్తూ ఉంటాడనమాట. అసలెందుకు చంపుతున్నాడు? ఆయనకు మోటివ్ ఏంటిది? లాస్ట్‌కి దొరకడా లేదా? అనేది బేసిక్ ప్లాట్ అనమాట. మరి ప్లస్ పాయింట్ ఏంది? మైనస్ పాయింట్ ఏంది? అనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఫస్ట్ 30 మినిట్స్ అనేది చాలా బావుంటది భయ్యా. ఎందుకంటే స్టార్ట్ సీదా మనకైతే కిల్లర్ ఎవడు అనే ఒక మన క్వెషన్ మార్క్ అయితే ఉంటుందనమాట. అది మనకు లాస్ట్ వరకు తీసుకెళ్తాడు. ఓకే. కానీ 30 మినిట్స్ అనేది ఎంత బావుంటదంటే మంచి క్యారెక్టర్ అనేది బిల్డ్ చేస్తేనే, మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తేనే, దాంతో పాటు ఇంట్రెస్టింగ్ డ్రామా అయితే ఉంటుందనమాట ఫస్ట్ 30 మినిట్స్‌లో. అది నాకు బాగా నచ్చింది. అలాగే లాస్ట్ 20 మినిట్స్ అనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మన కిల్లర్ రివీల్ అవ్వడం. ఆ రివీల్ అవ్వడం కూడా చాలా బా అనిపించింది. అండ్ కిల్లర్‌కి ఒక మోటివ్ అయితే ఉంటుందనమాట. అంటే బ్యాక్ స్టోరీ. అది కూడా నాకు బాగా నచ్చింది భయ్యా. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఆ బ్యాక్ స్టోరీ అనేది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది భయ్యా. ఒక థ్రిల్లర్ డ్రామాకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావాలో అది నాకు బాగా నచ్చింది. మన హీరోయిన్ శోభిత గారైతే బానే చేశారు భయ్యా యాక్టింగ్ అనేది. నాకైతే నచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే పర్లేదనిపించింది. మోషన్ క్వాలిటీస్ అయితే బానే ఖర్చు పెట్టారు భయ్యా. సౌండ్ డిజైనింగ్ అనమాట. ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నానంటే ఇలాంటి మూవీస్‌కి అంటే మనకి థ్రిల్లర్ డ్రామాకి సౌండ్ డిజైనింగ్ అనేది మెయిన్ పిల్లర్. అది నాకు బాగా నచ్చింది. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ 30 మినిట్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటదో దాని తర్వాత నుంచెల్లి మనకు అంత ఇంట్రెస్టింగ్ డ్రామా అనేది ఉండదనమాట. ఎందుకంటే థ్రిల్లర్ కదా! థ్రిల్లరే ఉండదు. అనవసరమైన సీన్స్ అనేది చాలా వస్తుంటాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి గానీ అంత గొప్పగా అయితే ఉండవనమాట. ఇదొక ట్విస్టా అని మనకు ఫీలింగ్ అయితే అనిపిస్తది. అనవసరమైన క్యారెక్టర్స్ వస్తుంటాయనమాట. అసలు ఎందుకొస్తాయో, ఎందుకు పోతాయో అర్థం కాదు. ఇప్పుడు ఇది అంత అవసరమా అని ఫీలింగ్ కూడా మనకైతే అనిపిస్తది భయ్యా. రిపీటెడ్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయి భయ్యా ఈ మూవీలో అయితే. అలాగే మనకు ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనమాట. ఇలాంటి మూవీస్‌కి మెయిన్ మనకు ఇన్వెస్టిగేషన్ సీన్స్. అరె! ఇది కదరా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అని అన్నట్టు ఉండాలనమాట. కానీ ఇదైతే అస్సలు ఉండవనమాట. ఇదొక ఇన్వెస్టిగేషన్ సీనా అని మనకు ఫీలింగ్ అయితే అనిపిస్తది భయ్యా. స్టోరీ కూడా అంత గొప్ప స్టోరీ అయితే కాదనమాట. చాలా చాలా రొటీన్ స్టోరీ అయితే తీసుకున్నారనిపించింది నాకైతే. అలాగే లాజిక్ సీన్స్ అనమాట. లాజిక్ సీన్స్ అయితే అస్సలు లేవు ఈ మూవీలో అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే రన్ టైమ్ అనేది చాలా తక్కువ కాబట్టి ఏదో అట్లా గడిచిపోయింది భయ్యా. ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి భయ్యా. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మన తెలుగు మూవీనే. హ్యాపీగా అయితే చూడొచ్చు. ఫ్యామిలీ వాచబుల్. అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. ఇది భయ్యా మరి 'చీకట్లో' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.